వెంకటగిరి ప్రజలకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు ఎస్ఎస్ఆర్ నాయుడు, భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గం కన్వీనర్. ఫస్ట్ ఒక ముసలాయిని పెట్టి ఆడేందో మాట్లాడారు, ఇటు చూసి అయినా తీసారు. ఆడ బావ నుంచి ఒక ఆయన నాగేలు ఎత్తుకొని అటు పోతా ఉంటే ఆయన మళ్ళా తీసారు. ఆయన కూడా అది జనం చందులేరు అప్పుడు చూడటానికి, వచ్చారు. జనం చందులేరు. రామారావు జరిగింది, ఫైట్ జరిగింది అప్పుడు. మేము చూడలేదు సార్ అప్పుడు. ఇప్పుడు వాల్ పోస్ట్ తగిలి కనిపించారు, ఏముందో వాల్ పోస్ట్. ఒక ముసలి ఆయన చూస్తా వచ్చాడు, అది తీసారు. ఆడ గోడ బాగలు కొట్టారు. ఒక బండి ఒకటి దోసేసారు, చక్రాల బండి. అదే అది బాగా ఏం అర్థం అవుద్ది. అప్పట్లో చూస్తా ఉన్నాము. చాలా ఏళ్ళు అయింది. జనాలు బాగా వచ్చారు, మళ్ళీ వచ్చారు, సందు లేదు. ఇది విషయము. అదే విధంగా పెద్దాయనా మా ఇల్లు ఉంటే తొరాయి చెట్టు ఉంది, అది బాగా గుర్తుంది. అంటే మా దడి గోడ కాదు, దడి కట్టి ఉంది. కొద్దిగా ఇల్లు అటు ఉండింది. ఇప్పుడు అక్కడ పెద్ద తొరాయి చెట్టు, పూలు పోస్తా బాగుండే, నిండా పూలు కూడా ఉన్నాయి. మీకైనా అది గుర్తింపు ఉంటుంది బాగా. ఆ చెట్టు గుర్తు మీకు. ఇప్పుడు సినిమాలో కూడా ఉంటుంది, సినిమాలో ఉంది. బాగుంది. మా ఇల్లు కూడా ఉంది. ఉంది, చూసి ఆనందపడుతుంటావు. అదే నాకు పడతా, నాకు సంతోషం. మా చెట్టు పడద్ది, మా ఇల్లు పడద్ది. సరే సార్. అక్కడ జరిగింది అయితే ఇక్కడే ఏం జరిగింది అక్కడ? అక్కడే నేను చూసలేదు, కానీ మా ఇల్లు మాత్రం పడి ఉంది. ఇది ఆ సినిమాలు అప్పట్లో ఆమె ఇల్లు. ఇప్పుడు కూడా ఆ సినిమాలు చూసుకొని ఆమె ఎంతో ఆనందపడుతుంది. ఒక పెద్ద చెట్టు, అందమైన పూలు కాసే చెట్టు, ఇల్లు చూసి ఆమె చేస్తే ప్రస్తుతం ఆ ఇల్లు ఇప్పుడు లేనప్పటికీ సినిమాలో ఉంది. అది చూసుకొని చాలా ఆనందపడుతుంటాను అని కూడా చెప్తుంటారు. చెప్పండి, మీరు అప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఈ గోళ్ళకి అన్నిటికీ యమగాల సినిమా తీసేటప్పుడు ఈ గోళ్ళకి అన్నిటికీ ఎర్ర బాటలు ఉండేది, పెయింట్ వేసి. అంత అడపలో బాటలు అదే గోడకు అన్నిటికీ దానికి దీని అంతా. తర్వాత ఇప్పుడేం చేశారు, అంతా తుడిచేసి అదిగో ఈ పెయింట్ వేసేసారు, గాలి గోపురాన్ని గడ మొత్తం. అప్పుడు నేను ముద్దు పడాలన్నా ఆమెను వచ్చా. యమగాల రామారావు యమగాల సినిమా తీసేటప్పుడు నేను బాగా 15 ఏళ్ళ పిల్లవాడిని. ముదితి పడాలి వచ్చేసా. సినిమా హాల్ ఉండింది అక్కడ, ఇక్కడ నర్సాపురం. టెంట్ హాల్ కూడా కాదు, టెంట్ ఉండింది. చాకరెడ్డి అని, నార్పడి చాకరెడ్డి అని అయింది. అవును అవును. ఇక్కడ వస్తే చూస్తే షూటింగ్ తీస్తే ఇక్కడ ఉడతా వాళ్ళు ఉన్నారు, గొల్లవాళ్ళ పిల్లకాయలు. వాళ్ళ బండి తీసుకొచ్చే ఇక్కడ పెట్టారు ఫైటింగ్ కి. ఇక్కడ గోడ బేల్దారు తీసుకొచ్చే అప్పుడప్పుడే కట్టారు గోడ. అంతే, ఊరికే అంతే. వీళ్ళు ఫైటింగ్ చేయడం, ఆ గోడ పడిపోవటం, వీళ్ళు టైర్ బండి మీద యుద్ధం చేయడం. ఆమెను పోయి ఆడ పాట తీశారు మొత్తల కాడ. ఏడా మొత్తల కాడ తోటలో నీళ్లు వస్తల మాటలు పాట. ఏందా పాట నాకు రాలా గబక్కన. ఏందా ఏందో అది భలే పాటలే. నెలటాకే కాడ చేరి తొట్లో నీళ్లు మాటలు తోట కొట్టుడు. అదేనా రాదనా మొత్తల కాడ తీసింది చిలకొట్టుడు. ఏదో పాట అది మొత్తల కాడ. అది ఎవరో అది ఆడ యమగాలు తీసింది ఎప్పుడు ఆడంటే గెలవనం. మొత్తం మీద ఈ గ్రామంలో ఒక్క యమగోలే కాదు, శరత్ బాబు సంబంధించిన అయ్యప్ప స్వాములకు సంబంధించిన సినిమా, అదేవిధంగా చిరంజీవి తదితర సినిమాలు కూడా చిత్రీకరించారని కూడా ఈ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. వీడియో గాజా టీవీ మైపాడ్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.